పేరమ్మా అమ్మయ్య పాప పేరేమే కావ్య. పుట్టిన డేట్ చెప్పమ్మా. పుట్టిన డేటా మధ్యాహ్నము 2:50. వారము సోమవారమా? పేరు కావ్య. రాశి తెలుసా నీకు? రాశి ఏం రాశి తెలీదా? ఉన్నాయి. మేషరాశి, మిథున రాశి. ఓం గురువే గురుభ్యో నమః. ఓం శాంతి. ఆదిపరాశి. ఓం ముళబాగల ఆంజనేయ స్వామి, గాఢ ఆంజనేయ స్వామి, మేల్మరుత్తు ఆదిపరాశక్తి, సూరణి మారమ్మ తల్లి, ఉసుగురు ముద్దనమ్మ తల్లి, బెజవాడ దుర్గమ్మ తల్లి, సోదత్తి ఎల్లమ్మ తల్లి, ఉండేది ఉన్నట్లు చెప్పు తల్లి, లేకపోతే పొదుపులకు ఎప్పుడు రామదేవుడు కొండదేవుడు పుర్రమాముడు చెప్పిన శ్రద్ధామణి కాయపం డప్పటి స్థానము బద్రము తాళపత్రం కొల్లడైతుందా లగ్నము అవుతుందా? నువ్వు అడిగే ప్రశ్నే. చుట్టు శుక్రవారము సయ్యత్తి దానం విశేష కొత్త బట్ట చదువు మంగళవారం ప్రయాణం చేరద్దు, కన్నుసు విప్పక చూడవద్దు, నోడుల నాట మాట కన్నులకి చెప్పవద్దు. నీలో ఉండే ఏమంటే నీలో ఉండే వీక్నెస్ ఇంకొకరికి చెప్పొద్దు. ఇంకా బుద్ధికి వాడాలా, ఒక స్థానబద్ధం చేయాలా, ఒక లగ్నం కావాలా, ఒక సంతాన ప్రాప్తి వస్తారా, ఒక ఇల్లు కట్టాలా, నువ్వు ఉండే స్థానంలో లక్ష్మి కూకోనాలా అనేది ఉంది తల్లి. కానీ నాకే కన్ను దోషము, నాగదోషము, పీడ దోషము అంతా నీకు నీ పైన జనాలు కన్ను దృష్టి అంత ఉంది. ఏమి వీళ్ళు స్థానం చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒకటి పెద్దది అవుతా ఉంది. మంచి వ్యాపారం ఇస్తారు, మంచి బిజినెస్ చేస్తారు, మంచి స్థానబద్ధులు ఉండారు. వీళ్ళు ఏమైనా చేయాలా అనేసి తల్లి ఎంత చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు ఏమి చేసినా నీ ఆతేమి పెరిగే కైలా తల్లి. దేవుడు భగవంతుడు ఉన్నాడు. నీ ఆరోగ్యం ಬಗ್ಗೆ నువ్వు అడుగుతూ ఉంటావు, ఏం ఆరోగ్యం ఎట్లయితుంది ఏమవుతుంది అనేసి. నువ్వు పుడతా ఉండే బాధ తల్లి దేవుని ముట్టిపోయింది నీ బాధ. నేను ఇక తల్లిదండ్రులకి నొప్పి ఏమి ఇట్లా ఆయనే అనేసి. సరిగా వాళ్ళు ఎంత భోజనం చేసినా నీ బగ్గేనో వాళ్ళకి ఒళ్ళు కూడా పడతలేదు. అందులో నీ స్థానంలోనే నీ బగ్గనే యోచిస్తూ ఉంటారు తల్లి. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ గుంజులు పాళెం కాటేరమ్మ తల్లిని అయ్యిండవు, పూజ ముక్కోండవు, మొన్న మంత్రాలయ రాఘవేంద్ర ప్రభువులకి కట్టిండవు, లఘుమమ్మ దేవస్థానానికి పోయినావు తమిళనాడులో, విజయపురంలో దేవస్థానానికి పోయినావు, సోనిషి మారమ్మకి పోయినావు, బుద్ధులంకి కట్టినావు. మీ ఎవో మారమ్మ చూడి మారమ్మకు మారమ్మ మర్శిస్తున్నారు అంటే ఆ యువత పరిస్థితి గుద్దుగడుగులే సంతీర్లో దాన్ని 150 రూపాయలు తీసుకుని నారాయణ అమ్మ సగడం చెప్పి ఇంటి దేవుడు అని చెప్పినావు. ఇంటి దేవుడు కుండేవాడు ఎవరు లేదు తల్లి. మన మీ జాతికి ఇది వచ్చి ఆడ క్యాల్సిపల్లి జిగ్నీ క్యాల్సిపల్లి దగ్గర ఇంటి దేవుడు ఉంటాడు. ఇంటి దేవుడు మీరు మర్చిన్నారని. ఇంటి దేవుడు కుంటి దేవుడు ఎవరు లేదు. ఇప్పుడు అంత జాగా ఇడిచినారు వాళ్ళ దేవుళ్ళు. ఇంటి దేవుడు కుంటి దేవుడు అంతా జాగా ఇడిచినారు. ఇది ఒళ్ళులో పుట్టిన కాయల. ఇప్పుడు హాస్పిటల్లో నీకు వాళ్ళకి ఒక డాక్టర్లకి ఏమి చేయాలంటే తల దిక్కు తోస్తలేదు. ఏమి ఎట్లా వాళ్ళు చూస్తే మీకు ఏమి కాయల మాకే ఛాలెంజింగ్లో ఉందే. చాలా చేసి అంతా చేసి మీ దగ్గర డబ్బులంతా లాక్కొని డబ్బులు పెరికే లాస్ట్లో భగవాన్ మీకు చూపిస్తూ ఉంటారు పైనకి. నువ్వు దిగు చూడ వాళ్ళు పైన చూడాలా. అట్లా అయిపోయింది తల్లి. కానీ నేనున్నాను తిమ్మయ్య పో ఆయన నా దగ్గర నల్లదొకటి తెల్లదొకటి ఆత పెరిగి నీకు అంతరం కడతాను అవుతుంది. నిమ్మకాయ దిగిదిచ్చి 3 దాళ్ళు తొక్కి ఎడమకాల్లా బాగా మజ్జిగ అన్నము మజ్జిగ అంతా బాగా తినే, ఎళ్ళేరు పండు పువ్వు అంతా బాగా తినే బాగుండు. ఎవరానికి బట్టి చింత చేయొద్దు. అర్థమైందా?